జెఫ్రీ ఎప్స్టైన్ బతికే ఉండు, ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తుండు. ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఇరాన్లో వార్ జరగడానికి కారణం అతనే అని. ఎప్స్టైన్ ఫైల్స్ని రిలీజ్ చేసింది యూఎస్ఏ, కానీ చేయించింది ఎవరు? ట్రంప్ పవర్లో ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు చెప్పిందే వినాలి, వినకపోతే ప్రిన్స్ ఆండ్రూ జైలుకి వెళ్ళడం, బిల్ గేట్స్ బయటకు వచ్చి వాళ్ళ అఫ్సెట్స్తో సారీ చెప్పడం, ట్రంప్ చిన్నపిల్లల్ని రేప్ చేసినట్టుగా ఫోటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ బయటికి రావడం. కట్ చేస్తే ఇజ్రాయెల్తో యుఎస్ చేతులు కలిపి ఇరాన్పై యుద్ధానికి వెళ్ళడం. 2025లో ఇదే యుద్ధాన్ని యుఎస్ ఆపింది, ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యలో సీజ్ ఫైర్ చేయించని చెప్పి ట్రంప్ చెప్పినాడు. మరి 2026లో అదే యుద్ధంలో వాళ్ళు కూడా జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఈ గ్యాప్లోనే కదా ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అయింది. యుఎస్ చెప్తున్న కారణం న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం. అదే ఇరాన్ చేసిన తప్పు అయితే ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కదా, ట్రీటీ సైన్ చేయకుండానే. మరి దాని సంగతి ఏంటి? ఈ మొత్తం ఈక్వేషన్ వెనుకున్నది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాదా. ఇరాన్ని ఖతం చేద్దామనే తొందరలో మొత్తం ప్రపంచాన్ని ఖతం చేస్తున్న ఇజ్రాయెల్. ఇవన్నీ డాట్స్ మనం వన్ బై వన్ కనెక్ట్ చేద్దాం ఈ వీడియోలో, అండ్ ఒకటొకటి మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మై నేమ్ ఇస్ రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి విషయమైనా జరుగుతుందంటే అది మీకు అర్థమయ్యేలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. చాప్టర్ 1, ఎప్స్టైన్ అలైవ్. జెఫ్రీ ఎప్స్టైన్ అనే పేరునగానే మనకు గుర్తొచ్చేది ఎప్స్టైన్ ఫైల్స్. అండ్ ఎప్స్టైన్ ఫైల్స్ తన ఒక పీడోఫైల్, సెక్స్ అబ్యూజర్, చైల్డ్ ట్రాఫికింగ్, తను చేయని పని అంటూ లేదు. ఎన్ని దారుణాలు చేయాలో అన్ని చేసిండు. ఇలాంటి ఒక పర్సన్ ని ప్రతి బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, డాక్టర్, లాయర్, ఇంజనీర్, బ్యూరోక్రాట్, వరల్డ్ లీడర్ ప్రతి ఒక్కరు కలవాలనుకున్నారు, అండ్ అతని పార్టీ అటెండ్ అవ్వాలనుకున్నారు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పీపుల్ నార్మల్ పీపుల్ కాదు, చాలా రిచ్ పీపుల్, చాలా పవర్ఫుల్ పీపుల్ కూడా. ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే ఏదైతే థింగ్స్ ఎప్స్టైన్ వాళ్ళకి సప్లై చేసినాడో, లైక్ లార్జ్ పార్టీస్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే గర్ల్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళంతా వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. బట్ అలాంటి వాళ్ళు ఎప్స్టైన్ ఎందుకు నమ్మారో తెలుసా? ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఎప్స్టైన్ కి ఇదంతా ఎలా పాసిబుల్ అయ్యింది? వీటన్నిటికీ ఆన్సర్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. ఎప్స్టైన్ పుట్టింది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే. ప్రాపర్గా చదువుకోలేదు, డ్రాప్అవుట్, మ్యాథ్స్ ఒకటే ప్రాపర్గా వచ్చు. దాంతో టీచర్ లాగా చేసినాడు స్టార్టింగ్లో. తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ రిచ్ పీపుల్ మనీ మేనేజ్ చేయడం దీంట్లోకి వెళ్ళినాడు. అక్కడ తనకి గిల్సెన్ మ్యాక్స్వెల్, ఎవరైతే ఎప్స్టైన్స్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఉందో ఆమె పరిచయం అయింది. ఆమె ఎవరు అనుకుంటున్నారు? బ్రిటిష్ మీడియా మొఘల్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ మ్యాక్స్వెల్, వాళ్ళ కూతురు. అండ్ రాబర్ట్ మ్యాక్స్వెల్కి ఇజ్రాయెల్ తోటి టైస్ ఉన్నాయని చెప్పేసి, లైక్ స్పై లాగా, అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వర్క్ చేసిందని చెప్పేసి తన మీద ఆరోపణలు ఉన్నాయి. అండ్ మీకు చెప్పలేదు కదా, ఎప్స్టైన్ పేరెంట్స్ సెటిల్ అయింది యూఎస్లోనే, కానీ వాళ్ళు జూయిష్ పీపుల్. అండ్ మీకు తెలుసా మోస్ట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్ ఎక్కడ ఉంటారో? యుఎస్. యు ఆర్ రైట్, ఇజ్రాయెల్. అలా ఎప్స్టైన్ ఈ కనెక్షన్స్ వల్ల ఇజ్రాయెల్ ఫార్మర్ పిఎం అయిన ఎహద్ బరాక్ కి క్లోజ్ అయినాడు, అండ్ తన అండర్లోనే ఎప్స్టైన్ స్పై లాగా ట్రైన్ కూడా అయినాడు. అక్కడే ఎప్స్టైన్ రిచ్ పీపుల్ హనీ ట్రాప్ చేయడం, రిచ్ పీపుల్కి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి అది సప్లై చేయడం. అది గర్ల్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లార్జ్ పార్టీస్ కావచ్చు, పొలిటికల్ కనెక్షన్స్ కావచ్చు, వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే కావాలో అది వాళ్ళకి సప్లై చేయడం. లిటరల్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని రేప్ చేసి, చంపి, తిని ఎన్ని దారుణాలు వాళ్ళతో చేయించినాడు. అండ్ ప్రతి ఒక్కటి మెయిల్స్ అండ్ వీడియోస్, ఫోటోస్ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నాడు. ముందు పనికొస్తాయి. ఇజ్రాయెల్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళ డార్క్ సీక్రెట్స్ వీళ్ళ దగ్గర ఉండాలన్న విషయం తెలిసి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేసి వీళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. అండ్ ఈ విషయం 2008లో ఎప్స్టైన్ తరఫున వాదిస్తున్న ఒక అటార్నీ జనరల్ కోర్టులో చెప్తారు. ఏంటి అంటే, ఎప్స్టైన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కోసం వర్క్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఏదైతే శిక్ష ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 13 monthsలోనే తను చేసిన ఇన్ని దారుణాలకు కూడా స్టిల్ బయటికి రాగలుగుతాడు. ఎందుకంటే ఈ నోస్ పవర్ఫుల్ పీపుల్ అండ్ పవర్ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ రీసెంట్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ రిలీజ్ చేసిన ఎప్స్టైన్ ఫైల్స్లో కూడా ఎప్స్టైన్ ఒక ఇజ్రాయలీ స్పై ఏజెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. చాప్టర్ 2, రీజన్ ఫర్ ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్. 2019లో ఎప్స్టైన్ చనిపోయిన తర్వాత ఎప్స్టైన్ ఫైల్ విక్టిమ్స్ ఎవరైతున్నారో వాళ్ళు బయటకు వచ్చేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి సీరియస్గా ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ మూమెంట్ అనేది సోషల్ మీడియాలో పిక్ అయింది. అండ్ చాలా మంది పీపుల్ యూఎస్లో కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎప్స్టైన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టాలని చెప్పేసి. ఈవెన్ ట్రంప్ కూడా తన ఎలక్షన్ మేనిఫెస్టోలో లైక్ తన కనుక ప్రెసిడెంట్ లాగా గెలిస్తే ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ చేపిస్తా అని చెప్పినాడు. అలా ఎందుకు చెప్పినాడు అంటే, లైక్ పీపుల్ సింపతి గెయిన్ చేసి ఓటర్ బ్యాంక్ కోసం. బట్ వన్స్ ట్రంప్ కూడా తెలుసు ఏంటి అంటే, ఒకవేళ అవి బయటకు వచ్చినాయి అంటే తను చేసిన అఘాయిత్యాలన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పేసి ఒక స్టేజ్లో దాన్ని ఆపడానికి కూడా ట్రై చేస్తాడు. బట్ ఇట్స్ టూ లేట్. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ హౌస్ ఏదైతే ఉందో అందులో ఆల్ ద పీపుల్ ఎక్సెప్ట్ వన్ అందరూ డిమాండ్ చేసినారు ఏమని, లైక్ ఫైల్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి. దాంతో ఎప్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనేది పాస్ అయింది, అండ్ కొన్ని ఫైల్స్ రిలీజ్ కూడా అయినాయి. బట్ ఆ ఫైల్స్లో
ట్రంప్ ఏవైతే సెక్స్ అఫెన్స్ చేసినాడో అని ప్రూవ్ అయ్యి ఉన్నాయో వాటిని మాత్రం కొంతవరకు ఆపేసినారు. అండ్ ఎక్కడైతే నార్మల్గా ఉన్నాయో వాటిని రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఒక అజంప్షన్ ఏమొస్తుందంటే ఇక్కడ ఆ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి తప్పు చేసినట్టు లేనివి చూసి అవి మాత్రమే రిలీజ్ చేసినారు. అండ్ మిగతా ఫైల్స్ కనుక రిలీజ్ చేస్తే చిన్న పిల్లలపైన అసాల్ట్ చేసినట్టు కూడా ఫుటేజెస్ ఉన్నాయని చెప్పి న్యూస్ బయటకు వస్తుంది. అవి రిలీజ్ అవ్వకుండానే లైక్ ఇజ్రాయెల్ తోటి యుఎస్ కలిసి ఏదైతే ఇజ్రాయెల్ కావాలో ఇరాన్ పైన వార్ అది చేస్తుంది. చాప్టర్ 3 వార్ విత్ ఇరాన్. అసలు ఇరాన్తో వార్ జరగడానికి రీజన్ ఏంటి? 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది, 12 days వార్. ఆ టైంలోనే అమెరికా ఇన్వాల్వ్ అయ్యి నేను సీజ్ ఫైర్ చేయించిన వార్ జరగకుండా ఆపేసిన అని చెప్పింది. బట్ ఇక్కడ ఇజ్రాయెల్కి ఒక విషయం నచ్చలే. ఏంటి అంటే ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసుకున్నా ఎప్పటికైనా ఫ్యూచర్లో మిడిల్ ఈస్ట్ తనకి థ్రెట్ ఇరాన్ నుంచే ఉంటుంది. సో కాబట్టి ఇరాన్ ఇలానే న్యూట్రలైజ్ చేయడానికి యూఎస్ హెల్ప్ కావాలి. బట్ ఆ టైంలో యూఎస్ సపోర్ట్ చేయలేదు. ఈ గ్యాప్లోనే మనం చూసుకుంటే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయింది. అండ్ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వగానే ఎవరైతే పేర్లు బయటకు వచ్చినాయో లైక్ లిటరలీ ప్రిన్స్ ఆండ్రూ జైలుకి వెళ్ళినాడు, బిల్ గేట్స్ బయటకు వచ్చి ఓపెన్గా సారీ చెప్పినాడు, ఫర్దర్ యాక్షన్స్కి రెడీ అని చెప్పినాడు. అండ్ తర్వాత డిపి వరల్డ్ దిగిపోయినాడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO దిగిపోయినాడు. అండ్ చాలా కంట్రీస్లో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఎప్స్టీన్తో కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు రిజైన్ చేయాల్సి వచ్చింది వాళ్ళ పదవికి. అండ్ ఇప్పుడు ట్రంప్ పైన ఏదైతే న్యూస్ వస్తుందో లైక్ మైనర్స్ పైన అసాల్ట్ అని కానీ అదవనికి ఒకవేళ బయటకు వచ్చినాయి అంటే మిగిలిన ఎప్స్టీన్ ఫైల్స్ ఇమేజెస్లో ఆర్ వీడియోస్లో బయటకు వస్తే ట్రంప్ విల్ బీ ఇన్ డేంజర్. సో ఇప్పుడు తప్పలేదు లిటరల్లీ ఏంటి ఇజ్రాయెల్తో కలవాల్సి వచ్చింది అండ్ ఇజ్రాయెల్తో కలిసి వార్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు యూఎస్ పుష్ చేస్తున్న నెరేటివ్ ఏంటంటే లిటరల్లీ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ బ్రేక్ చేసింది, అందుకనే వాళ్ళపైన వార్ చేయాల్సి వస్తుందని చెప్పింది. సెకండ్ థింగ్ వాళ్ళకి ప్రాక్సీ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అంటే హమాస్ కానీ హజబల్లా కానీ వాటిని న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ కోసం అని చెప్తుంది. బట్ లిటరల్లీ మనం చూసుకుంటే లైక్ న్యూక్లియర్ వార్ ఒకవేళ దాని వల్లనే అయితే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ముందు నుంచి ఉన్నాయి కదా, సో యూఎస్ ఇజ్రాయెల్ పైన కూడా వార్ చేయాలి. బట్ అలా జరగదు. అండ్ ఇప్పుడు మీకు మొత్తం ఒక సమరీ చెప్తామండి. 2019లో ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వాలని చెప్పి విక్టిమ్స్ బయటకు వచ్చారు. తర్వాత ఎలక్షన్స్ ముందు ట్రంప్ చేస్తా అని చెప్పినాడు. బట్ దాని తర్వాత మళ్ళీ చేయను అన్నాడు. అంటే దానికి అంత ఇంట్రెస్ట్ చూపలేదు, అంత డెమోక్రసీకి అగేన్స్ట్గా అని చెప్పేసి మాట్లాడినాడు. తర్వాత ప్రెషర్ ఎక్కువ అవడంతో కాంగ్రెస్లో బిల్ పాస్ అవడంతో యాక్ట్ పాస్ అవడంతో చేయాల్సి వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేయకుండా నేమ్స్ అన్ని బ్లర్ చేసేసి అండ్ కొన్ని తనవి ఏవైతే ప్రైవేట్ ఉంటే అవి రాకుండా చేసినాడు. బట్ ఎవరి నేమ్స్ అయితే బయటకు వచ్చినాయో వాళ్ళందరూ డేంజర్లో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ చూసి లైక్ ఏవైతే ఇమేజెస్ ఇంకా బయటికి రాలేదో అవి బయటకు వస్తే తనకి ఏమవుతుందో తెలిసి తను ఇజ్రాయెల్తో కలవాల్సి వచ్చింది అండ్ యుఎస్ ఇరాన్ పైన వార్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ డాట్స్ సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటైతే జరిగిందో అండ్ ప్రతి ఒక్కరు కరెక్ట్గా వచ్చి ఇజ్రాయెల్ తోటి అలైన్ అయి కూర్చుంటున్నారంటే వాళ్ళ దగ్గర వీళ్ళందరికీ సంబంధించింది ఏదో ఉంటేనే కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇజ్రాయెల్కి ఫేవరబుల్గా టర్న్అవుట్ అయింది. ఒకవేళ వరల్డ్ లీడర్స్ కూడా ఇజ్రాయెల్ మాట వింటున్నారంటే వాళ్ళ సీక్రెట్స్ డార్క్ సీక్రెట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. అండ్ అది కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు జరిగిన తర్వాతనే ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రీమ్గా అంటే ప్రతి ఒక్క వరల్డ్ లీడర్ని కంట్రోల్ చేసే విధంగా ఏదైతే బ్లాక్మెయిల్ ప్లాన్ నడిచిందో ఇజ్రాయెల్ నుంచి అది కొంతవరకు ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే కదా. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని చూస్తే కలుస్తున్నాయి. మరి దీనిపైన మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఏదో చెప్పినా ఎప్స్టీన్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి ఇజ్రాయెల్ క్యాపిటల్ అయిన టెల్ అవీవ్లో ఎప్స్టీన్ కనిపించడం చెప్పి కొన్ని ఫుటేజెస్ సర్క్యులేట్ అయినాయి. అండ్ 2019లో ఎప్స్టీన్ చనిపోయినప్పుడు కూడా తన బాడీ ఫుటేజెస్ కానీ అంటే తను చనిపోతున్నప్పుడు కెమెరా కానీ వర్క్ చేయలే అండ్ తనకి బాడీ డబుల్ ఉండే. సో అది బాడీ డబుల్ అని చెప్పేసి పీపుల్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదే ప్రాబ్లం నిజం కూడా అవ్వచ్చు, ఎందుకంటే తను మళ్ళీ కనిపించిందని చెప్పింది కూడా టెల్ అవీవ్ విచ్ ఈజ్ ఇన్ ఇజ్రాయెల్. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది సినిమా ఇదంతా బ్యాక్ ఎండ్లో నడిపిస్తున్నది ఎవరు అని చెప్పి. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. అండ్ మన రాజ్ తెలుగు స్కూల్లో ఒక ప్రాపర్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీ ఒపీనియన్స్ ఏంటి ఈ టాపిక్స్ పైన క్లియర్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి.